వమన్ కూడా పద్ధతిగా ప్రవర్తించాలి. వమన్ ఒకవేళ ఇరాన్‌తో గనక కలిసిందంటే హార్మోజ్ జలసంధిని నియంత్రించడానికి వమన్ ముందుకొచ్చి ఇరాన్‌తో ఒప్పందం చేసుకుంటే పేల్చి పడేస్తాం, కాల్చి పడేస్తాం, పూర్తిగా నాశనం చేసేస్తామని ట్రంప్ నిన్న విలేకరుల మీడియా సమావేశంలో మాట్లాడాడు. అక్కడ చాలామంది విలేకరులకు ఒక డౌట్ వచ్చింది. పొరపాటున వమన్ అన్నాడా లేకపోతే ఏమైనా ఇరాన్ అనబోయి అన్నాడంటే వాళ్ళు అడిగేసరికి వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ వైట్ హౌస్ అధికారులు ఎవరు స్పందించలేదు. అప్పటికే ట్రంప్ కూడా వెళ్ళిపోయాడు. అయితే దీని గురించి ఏంటంటే వమను, ఇరాన్ ఈ రెండు దేశాలు కలిసి హార్మోజ్ని ఇబ్బంది పెట్టడానికి లేదా నియంత్రించడానికి రెండు ఒప్పందం చేసుకున్నాయి అన్న విధంగా బయటకు వచ్చింది. దాని గురించి విలేకరులు ప్రశ్నిస్తే ట్రంప్ని ఈ విధంగా మాట్లాడాడు. వమన్ని పేల్చి పడేస్తాం, లేపు పడేస్తాం, నాశనం చేసేస్తాం ఒకవేళ ఇరాన్తో చేతులు కలిపి హార్మోజ్లో కనుక ఏదైనా చేయరాని పనులు చేస్తే. అవి అంతర్జాతీయ జలాలు, అక్కడ ఎవరైనా రాకపోకలు చేయొచ్చు, వాణిజ్యం ఆగకుండా జరగాలన్న విధంగా ట్రంప్ మాట్లాడాడు. అయితే వాస్తవంగా చెప్పాలంటే హార్మోజ్ జలసంధిని ఇబ్బంది పెడుతున్నది అమెరికానే. హార్మోజ్ జలసంధి నుంచి ఎటువంటి నౌకలు వెళ్లకుండా ప్రపంచ దేశాల ముందు ఈ చమురు కష్టాలు తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నది అమెరికానే. అసలు చమురు ఇక్కడ ఎందుకు కొనాలి, మా దగ్గర ఎందుకు కొనట్లేదు అని చెప్పి చమురు ఇబ్బందులు పెట్టి వాళ్ళ దగ్గర చమురు కొనుక్కోవడానికి ప్రయత్నాల్లో భాగంగా కూడా ఈ యుద్ధం కొనసాగుతుంది. కేవలం ఇది ఒక ఇరాన్, ఇజ్రాయెల్కి చెందినటువంటి సమస్య కాదు. అమెరికా దీన్ని వాడుకొని వాళ్ళ యొక్క చమురు నమ్ముకోవడానికి, అమెరికా యొక్క విలువ తెలియడం కోసం, రేపు ఎప్పటికైనా సరే మీకు ఈ గల్ఫ్ దేశాలు ప్రమాదకరమే కాబట్టి మా దగ్గర కూడా మీరు వ్యాపారాలు చేసుకోండి అని ప్రపంచానికి తెలియజెప్పడం కోసం కూడా ఈ యుద్ధాన్ని వాడుకోయింది. ఆ విషయం ఎవరికి తెలియదా? అంతర్జాతీయంగా అతను ఒక్కడే అమెరికా అధ్యక్షుడా? మిగతా దేశాలకు ఉన్నటువంటి అధ్యక్షులు మాత్రం వాళ్ళకి తెలివిలు ఉండవా ఏం జరుగుతుందన్న విషయం? కాకపోతే వాళ్ళు అమెరికా పెద్దన్న పాత్ర పోషిస్తుందని చెప్పి వాళ్ళు ఆడిందే ఆట, పాడిందే పాట అయిపోయింది.